షర్మిల మాటల దాడి ఏపీలో వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాక దూకుడుగా ముందుకెళ్తున్న షర్మిల అన్న ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తప్పుల్ని ఎండగడుతూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై నిలదీస్తున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న షర్మిల తనకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భద్రత ఇవ్వడం లేదంటే తన చెడు కోరుకుంటున్నారని అర్థం కదా అని సీఎం జగన్ కు పరోక్షంగా చురకలంటించారు. ఒక మహిళ అని కూడా చూడడం లేదని అన్నారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా, మిగిలిన నాయకులకు ఉండనవసరం లేదా అని అడిగారు షర్మిల. నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అనే ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే ఆ చెడు కోరుకుంటున్నారనే కదా అని అర్థం. షర్మిలకు మరింత భద్రత పెంచాలని డిమాండ్లు కొంతకాలంగా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు కూడా షర్మిలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో తనకు భద్రత పెంచాలని ఏపీ డీజీపీకి షర్మిల లేఖ రాశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. కాంగ్రెస్ నాయకులు సైతం షర్మిలకు భద్రత పెంచాలని సోషల్ మీడియా వేదికగా డీజీపీని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తమ నాయకురాలికి 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్గార్డ్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం దక్కలేదు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4+4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆమె అక్కడి నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వగా దాన్ని జగన్ సర్కార్ 1+1 కు తగ్గించింది. దాంతో షర్మిలకు భద్రత పెంచాలని కోరుతున్నారు. వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిల తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.